హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ లేక్నా ఆటోమేటివ్ షోరూంలో అయితే ఉన్నాం. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ స్పెసిఫికేషన్ రివ్యూ కోసం అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ రోడ్ పర్పస్, అలాగే మీరు రోడ్ స్టార్గా యూస్ చేసుకోవచ్చు అండ్ అర్బన్ సిటీ కమ్యూట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఇన్స్పైర్డ్ బై మనకి కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఒక ఏదైతే 150 మైల్స్, సో మనకైతే మాత్రం ఒక ర్యాలీలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా నిలబడింది అనమాట. వాళ్ళ నేమ్ మీదే, ఆ బేర్ అనేటువంటి వాళ్ళ నేమ్ మీదే మనకి ఈ బేర్ 650 అయితే పేరు రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 249 అనేది ఆ రైడర్ యొక్క నెంబర్ అన్నమాట. సో ఎనీవేస్, ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 కొనాలని చూస్తున్నారు చూడండి, వాళ్ళకి స్పెసిఫికేషన్ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ప్రతి బైక్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ అయితే ఉంటుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650కి కూడా ఒక ఇన్స్పైర్డ్ బ్యాక్ ఎండ్ స్టోరీ అయితే ఉంది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో దీని యొక్క ఇంజన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది మనకి ట్విన్ సిలిండర్ 4 స్ట్రోక్ SOS ఇంజన్, మ్యాక్సిమం 56.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 47.8 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో ట్విన్ సిలిండర్ కాబట్టి అండ్ పవర్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి కూల్ అయిపోతుంది. 184 mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అండ్ ఫ్రేమింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 249 అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో, సో ఆ 16 years ఎడ్డీ మల్డర్ యొక్క రేసింగ్ ట్రాక్లో ఉన్నప్పుడు తన నెంబర్ అన్నమాట. సో అందుకే దీన్ని ఆయనకి ఇన్స్పిరేషన్గా తీసుకురావడం అయితే జరిగింది. ఆయన స్టోరీ గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఈ ట్విన్ సిలిండర్స్ నుంచి 2 పైప్స్, ఎగ్జాస్ట్ పైప్స్ అయితే ట్రావెల్ అయ్యాయి. అది కాంబినేషన్ ఒకటే అయిపోయింది అనమాట లాస్ట్కి వచ్చేసరికి. సో చూడటానికి చాలా రగ్గుడ్ వెహికల్ అండ్ చాలా ఇన్స్పైర్డ్ వెహికల్ అనమాట. వెహికల్ మీదకి కూర్చుంటే ఇది ఒక మంచి రోడ్ స్టార్ అయితే అవుతుంది. అలాగే ఆఫ్ రోడ్ వెహికల్ అయితే అవుతుంది. అర్బన్ అండ్ సిటీలో నడిపించుకోవడానికి ఒక మంచి వెహికల్ అనమాట. సో మీరు దీని గురించి ఫ్యాషనేట్గా కనుక ఉంటే ఈ వెహికల్ మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ అయితే ఒకసారి మీరు వినండి. ఒక పవర్ హౌస్ లాంటి ఇంజిన్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా. ఇట్స్ వెరీ యాంప్లిఫైర్, రగ్గడ్ సౌండ్ అనమాట. సో ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ విన్స్ 1960s బిగ్ బేర్ రన్. ఇక్కడ 16 years ఓల్డ్ ఒక కుర్రాడు, ఎడ్డీ మల్డర్ అనేటువంటి కుర్రాడు 150 మైల్స్ రేస్ జరుగుతుందన్నమాట కాలిఫోర్నియాలో. సో అక్కడ అందరు రైడర్స్ కంటే వెనక పడిపోయి, అంటే పడిపోయాడంట కింద. సో అయినా కానీ తన ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వకుండా మళ్ళీ తిరిగి లేచి వాళ్ళందరినీ వెనకేసి తనే గెలిచాడంట. అప్పుడు తన నెంబర్ 249. దాని కారణంగానే ఇన్స్పైర్ అయ్యి ఈ వెహికల్కి, టీల్ కలర్ యొక్క వెహికల్కి, హై ఎండ్ మోడల్కి 249 అనేటువంటి మోడల్ తీసుకొచ్చారు. సో ఎవరైనా చూసి కాబట్టి 249cc అనుకున్నారు. ఇది పవర్ఫుల్ 648cc. ఆల్రెడీ పవర్ హౌస్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం అయితే చూసాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫ్రేమింగ్ అంతా కూడా టీల్ కలర్లో చూడటానికి చాలా బాగుంది. సీట్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే చూడొచ్చు. అలాగే ఇది మనకి 830 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే 13.7 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ట్యాంక్తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ధైర్యానికి చిహ్నం అన్నమాట ఈ బేర్ యొక్క సింబల్. అలాగే మంచి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే మనకి ఫ్లాగ్ సింబల్ అయితే మీరు చూడొచ్చు. రేస్ ఎండ్ అయింది అనేటువంటి, మీరు గెలిచారు, రేస్ ఎండ్ అయింది అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట ఇది. అలాగే అడ్జస్టబుల్ క్లచ్ రివర్స్, అలాగే 43 mm USD టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఇది మీరు ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు దీని యొక్క ట్రావెల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది మీకు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అండ్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఈ వెహికల్ యొక్క వెయిట్ 216 kg. సో ఈ వెయిట్కి దీని యొక్క క్వశ్చనింగ్ అనేది మీ వెయిట్ కూడా పడిన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే పొందుతారు. వీలైతే మనం రైడ్ చేసి దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో ఒక వైలెంట్ టైర్స్ అయితే మీరు చూడొచ్చు. 100/90 ఇంచ్ వీల్ అన్నమాట. ఇది స్పోక్ వీల్స్ తోటి వస్తున్నాయి. సో అలాగే 320 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో చాలా మంచి రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్స్ని, ఆఫ్ రోడ్కి సపోర్ట్గా ఉండేటువంటి టైర్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక రేర్ వీల్ విషయానికి వస్తే 140/80 రేడియల్ టైర్ అన్నమాట. ఇది 17 ఇంచ్ టైరు. సో చాలా వైడర్ టైరు. చూసారా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఎలా ఉన్నాయో. సో ఇవి ఏం చేస్తాయంటే రోడ్ గ్రిప్ బాగుంటాయి అండ్ ఆఫ్ రోడ్లో నడిపించేటప్పుడు ఆ గ్రిప్ మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే స్విచబుల్ ABS ఉంది. పర్ఫార్మెన్స్ మోడ్
పెట్టుకొని ఏబిఎస్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ రోడ్లో ఇది మంచి పర్ఫామ్ చేస్తుంది కాంబినేషన్ ఆఫ్ దిస్ టైర్. సో మీరు ఖచ్చితంగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెహికల్ మీకు మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్, అలాగే హై అండ్ వేరియంట్ టీల్ కలర్ అయితే మీరు చూస్తున్నారు కదా, అలాగే దీంట్లో హనీ ఎల్లో కలర్, అలాగే పెట్రోల్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది, అలాగే వైట్ కలర్ మీద ఆరెంజ్ స్టిక్కరింగ్ తోటి కొంచెం స్పోర్టియర్గా మరో కలర్ అయితే ఉంటుంది. అండ్ నాకైతే మాత్రం ఈ హై అండ్ వేరియంట్ అయితే టీల్ కలర్ చాలా బాగా నచ్చింది, ఈ 249 మోడల్. సో మీకు ఎలా ఉన్నాయో, ఏ కలర్ నచ్చిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక దీంట్లో ప్రైజెస్ వచ్చేసరికి కలర్సే వేరియంట్స్ అన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేసరికి 3,39,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న 249 మోడల్ వచ్చేసరికి 3,59,000 రూపాయలతో ఎండ్ అవుతుంది అనమాట. సో హై ఎండ్ వేరియంట్ అయితే ఇదే. సో ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషను, హ్యాండ్లింగ్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే హిమాలయాల్లో చూసినటువంటి, అలాగే ఏదైతే రోడ్ స్టార్ మనకి గరిల్లాలో చూసినటువంటి కన్సోలే ఉందన్నమాట. దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పర్ఫార్మెన్స్ మోడ్, అలాగే ఎకో మోడ్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఈజీగా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన విధంగా రైడ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ కూడా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు, ఏబిఎస్ అనేది, అలాగే న్యూట్రల్, స్పీడోమీటరు, క్లాక్, టాకోమీటరు, లో ఫ్యూల్ ఇండికేటరు, అలాగే మనకి ఇంజిన్ యొక్క టెంపరేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే థీమ్స్ మార్చుకోవచ్చు. మనం ఫోన్ కాల్ తోటి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ పొందాలంటే మనం బ్లూటూత్తో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అలా కనెక్ట్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఇక్కడ ఒక జాయ్స్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా ఈ వెహికల్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ని మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను సీట్ మీదకి ఎక్కి కూర్చుంటాను. ఇది 830 మిల్లీమీటర్ల శాండిల్ హైట్ తోటి అయితే వస్తుంది. నేను 5.10 ఉంటాను, షూ కూడా వేసుకున్నాను. అయినప్పటికీ కూడా నాకు వెహికల్ కరెక్ట్గా సరిపోయింది. సో నాకు తెలిసి 5.10, 5.9 ఉండేవాళ్ళు శాండిల్స్ వేసుకుంటేనే మేబీ అందొచ్చు, షూ వేసుకుంటేనే అందొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది. అది అన్నట్లుగా ఉన్నాయి కాళ్ళు కూడా. అండ్ వెహికల్ మీద ఎక్కి కూర్చున్నప్పుడు వెహికల్ నాకు ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రైడర్ యొక్క ఏదైతే ఆ పోర్షన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం లిటిల్ స్పోర్టియర్ అండ్ ఒక రోడ్ స్టార్ మీద ఎక్కి కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ప్రతి ఒక్క టచ్లో ఆ రగ్గడ్ ఫీల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఇది మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి క్లాసిక్ 350లో మెటిఆర్లో మీరు చూసినటువంటి ఆ హెడ్ ల్యాంప్ తోటే వస్తుంది. సో స్ప్లిట్ ఎల్ఈడి ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో అవి కూడా మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకేం మిస్ కాలేదు. దీంట్లో ప్రాపర్ బిల్డ్ క్వాలిటీ ఉంది. 216 కేజీల వెయిట్ అన్నమాట. అలాగే ఇక టైల్ ల్యాంప్ విషయానికి వస్తే సైడ్ ఇండికేటర్ లైట్స్, అలాగే మనకి టైల్ ల్యాంప్ మాత్రం చూడటానికి చాలా యూనిక్గా ఉంది. అంటే బ్రైట్నెస్ దెబ్బకి కళ్ళు పోతున్నాయి అన్నమాట. అలా అయితే ఉంది. ఇంకొకసారి ఆ ఎగ్జాస్ట్ నోట్ వినాలనిపించింది. చూడటానికి చాలా రగ్గడ్గా ఉంది ఎగ్జాస్ట్ అండ్ లిటిల్ ఎగ్జాస్ట్. కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇంకా వెహికల్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. ఫైనల్గా ఈ వెహికల్ ఒక 22 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అది రైడర్ టు రైడర్ అండ్ మీరు నడిపే సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఈ వెహికల్ని మీరు స్క్రీన్లో చూస్తుంటే ఎలా ఉందో కానీ నాకు డైరెక్ట్గా చూస్తుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ స్టార్ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. ఒక రగ్గడ్ వెహికల్ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇలాంటి వెహికల్స్ తయారు చేయడం కేవలం రాయల్ ఎన్ఫీల్డ్కి మాత్రమే సొంతం అనిపించేలా ఉంది. మీరు కనుక ఒంగోలుకు దగ్గరలో ఉంటే ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.